అనగనగా ఒక ఊరిలో రాధ అనే ఒక అమ్మాయి ఉండేది. తను ఎప్పుడూ పొలం పనులు చేసుకుంటూ భక్తితో దేవుణ్ణి పూజించేది. ఆమె పొలం పనులు చేస్తూ దిగాలుగా ఆలోచిస్తూ ఉండేది. ఎందుకు నేను ఏ పనులు చేసినా నాకు కలిసి రావడం లేదు, విజయం చేకూరడం లేదు అని ఆలోచిస్తూ ఉండగా ఆ దారిన ఒక సాధువు వెళ్తూ ఉండేవాడు. ఎందుకమ్మా దిగాలుగా అలా పొలం పనులు చేసుకుంటున్నావు, సంతోషంగా లేవు అని అడిగారు. అప్పుడు రాధ చెప్పింది, నేను ఏ పనులు చేసినా నాకు కలిసి రావడం లేదు స్వామీ, అన్నీ అపజయాలే, విజయం చేకూరడం లేదు అని చెప్పింది. అప్పుడు సాధువు ఇలా చెప్తాడు, తూర్పున సూర్యుడు ఉదయిస్తాడని పశ్చిమానికి దిగులు ఉండదు. తన వద్దకే వచ్చి అస్తమిస్తుందని తెలుసు. కాని అందుకు సమయం పడుతుంది, నిరీక్షించి ఉండాలి. అదేవిధంగా యోగ్యత గలవారి వద్దకు విజయం సరైన సమయానికి మేళతాళాలతో మరీ వస్తుంది. కాస్త ఓర్పు సహనం వహించి ఉండాలి. మనసును కొద్దిసేపు భగవంతుని యందు నిలిపితే సహనం అలవడుతుంది, విజయం వరిస్తుంది అని సాధువుగారు చెప్పారు. ఇప్పుడు చెప్పిన మాటలు ఇని రాధ చాలా సంతోషించింది. భగవంతునిపై మనస్సును కేంద్రీకరించినప్పుడు అన్ని విజయాలు తన దగ్గరికి సరైన సమయానికి వస్తాయని తెలుసుకుంది.